హైదరాబాద్ లో ఒక వ్యక్తి వచ్చి పెళ్ళాం కొట్టింది అని ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకురాలేదని తన భార్య అతన్ని కొట్టిందని బాధపడ్డ భర్త మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఒక కుటుంబంలో భార్య పెళ్లి అయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తారింటికి కాపురానికి రావట్లేదు, కానీ డివోర్స్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వట్లేదు. దీనికి ఆ భర్త ఎలా రియాక్ట్ అవ్వాలో, చట్టపరంగా ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇలా 4 గోడల మధ్యలో నలుగుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉండే మగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో నా భార్య నన్ను కొడుతుంది అని ఒక మగాడికి చెప్పినా కూడా చులకనగా చూస్తారు. ఎస్, ఇలాంటి సున్నితమైన భర్తలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అదే ఒక భార్య రోడ్డు మీదకి వచ్చి నన్ను నా భర్త కొడుతున్నాడు అని అంటే మహిళా సంఘాలు, పోలీసులు, ప్రభుత్వాలు అన్ని ఆమెకి అండగా నిలుస్తాయి. చట్టాలు ఆడవారికి ఫేవరెట్ గా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళని గౌరవించడం కోసం మనం చేసుకున్న చట్టాలవి. కానీ వాళ్ళ కోసం రూపొందించిన చట్టాలని అలా మిస్యూజ్ చేస్తున్నారని గ్రహించినప్పుడు మగాళ్లను సపోర్ట్ చేసే బాధ్యత, రక్షించే బాధ్యత కూడా మనకు ఉంటుంది.